సినీ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎవరికైనా నేషనల్ అవార్డు వస్తే పండుగలా జరుపుకోవాలని, కానీ ఇక్కడ అలాంటి వాతావరణమే లేదన్నారు. తెలుగు సినిమా కల్చర్ ఇండస్ట్రీలో తగ్గిందని, ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే అనేలా తయారైందన్నారు. తెలుగు సినిమాలకు 7 నేషనల్ అవార్డులు వచ్చాయి. దీనిపై ఇండస్ట్రీ స్పందించకముందే సైమా గుర్తించినందుకు ధన్యవాదాలని తెలిపారు. ఇక సైమా వారి సన్మానాలు బూస్ట్ ఇస్తున్నాయని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. I heartfully congratulate Vishnu and Brinda along with their colleagues Mr. Thirmal and Murthy for taking this for 12 long years and going to enter the 13th year. I really appreciate for their continuous efforts. In the beginning I know they have certain hurdles, but they have crossed those hurdles and come to a place where Nexa kind of people are supporting them. Nexa, I just congratulate you for being there with them consistently. I'm seeing the few years to come. అది కాకుండా మనకి తెలుగులో మనకి ఒక కల్చర్ కొద్దిగా తక్కువైంది. ఏంటంటే 7 అవార్డులు మనకి తెలుగులో వచ్చినాయి. ఆ 7 అవార్డులకి ఇండస్ట్రీ స్పందించక ముందే వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా నిజంగా అప్రిషియేట్ చేయదగింది. ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఇండస్ట్రీలో ఎవరికైనా నేషనల్ అవార్డు వస్తే పండుగలా జరుపుకోవాలి, కానీ ఇక్కడ అలాంటి వాతావరణమే లేదన్నారు. తెలుగు సినిమా కల్చర్ ఇండస్ట్రీలో తగ్గిపోయిందని, ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే అనేలా తయారైందన్నారు. ఇక నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ పోలేలా అందిస్తారు. పవన్, నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎవరికైనా నేషనల్ అవార్డు వస్తే పండుగలా జరుపుకోవాలి, కానీ ఇక్కడ అలాంటి వాతావరణమే లేదన్నారు. తెలుగు సినిమా కల్చర్ ఇండస్ట్రీలో తగ్గిందని సినీ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ అందిస్తారు. పవన్, సినీ నిర్మాత అల్లు అరవింద్ చాలా హాట్ కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పూర్తిగా కల్చర్ తగ్గిపోతుందని చెప్పి కూడా ఇందులో ముఖ్యంగా అతను ఒక కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇందులో చూస్తే సినిమా ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిలాగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అల్లు అరవింద్ కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో అసలు దీనికి సంబంధించిన వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. ఎవరి సినిమాల్లో చూసుకుంటున్నారా కానీ తప్ప ఇలాంటి అవార్డ్స్ వచ్చినా పట్టించుకో, అవార్డు వస్తే వాతావరణంలో జరుపుకోవాల్సిన ఇండస్ట్రీ మాత్రము ఎవరికి వారిలానే ఉంటుందనేది మాత్రం ప్రధానంగా ఇందులో హాట్ కామెంట్ కూడా చేశారు. అయితే తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయి. అయితే ఇండస్ట్రీ స్పందించక ముందుకే సైమా గుర్తించిందని చెప్పి కూడా అభినందనలు తెలిపారు నిర్మాత అల్లు అరవింద్. అయితే ఇండస్ట్రీలో చూస్తే మాత్రము ఇప్పటికే కొన్ని వర్గాలుగా చీలిపోయి ఎవరి సినిమాకు వాళ్ళు ప్రమోషన్ చేసుకోవడం, ఎవరి నిర్మాత వారికి ఉండడము, ఇలాంటి యొక్క చాలా రోజుల నుంచి కూడా తెలుగుకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీలో చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ యొక్క కామెంట్స్ చేయడము పూర్తిగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు విమర్శించుకోవడము, తను ఎవరికంటే తక్కువ కాదు, వారు పెద్ద హీరో అయినా సరే మేము వారికంటే ఎక్కువగానే ఉన్నామనేది మాత్రం ప్రధానంగా ఇప్పటి నుంచి కూడా చూస్తున్నాము. గత కొన్ని రోజుల నుంచి కూడా హీరోలు కూడా చాలా హాట్ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే పూర్తిగా వర్గాలుగా చీలిపోయి ఎవరి సినిమాలకు సంబంధించి కావచ్చు, ఎవరికి అవార్డు వస్తే వాళ్ళే చూసుకుంటారు తప్ప పూర్తిగా ఇండస్ట్రీ మాత్రము ఒక పండుగ వాతావరణంలో చేయట్లేదని చెప్పి అల్లు అరవింద్ తన అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో థ్యాంక్ యూ పవన్.